మరి ప్రాముఖ్యమైన సమయము, వాక్య ధ్యానము చూసే సమయము. ఇప్పుడు జరిగిన కార్యక్రమాలన్నింటిలో కంటే కూడా ప్రాముఖ్యమైన సమయము, అంశము. మరి దేవుడు ప్రత్యేకంగా మరి మహాదేవుని ఆలయములో క్రిస్మస్ పండుగను జరుపుకోవడానికి దేవుడు మనందరికీ ఇచ్చిన అవకాశమును, ఆధిక్యతను బట్టి మొదటి ప్రభు వారికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి విచ్చేసిన మీ అందరికీ కూడా మరి క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. క్లుప్తంగా కొన్ని మాటలు మారడానికి ఇష్టపడుతున్నాను. అనేక రోజులుగా అనేక సందర్భాలను అధ్యయనం చేస్తున్నప్పుడు, దేవా నీ క్రిస్మస్ రోజు సంఘం ఎదుట ఏం మాట్లాడాలి అని ప్రార్థన చేస్తూ గోజాడుతున్నాను. దేవుని తలంపులు మన తలంపుల వంటివి కావు. అంతరంగంలో గడిచిన రాత్రికాల జామున ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అంతరంగంలో చెబుతున్న మాట ఏదుందో అదే చెప్పు. కొత్తగా ఏం చెప్తావు? కొత్తగా ఏముందని చెప్తావు? అవునా? మన మనుషులు మాట్లాడితే కొత్తదాన్ని వెతుకుతాం, కొత్తగా ఉండాలని చూస్తాం. ప్రతిదీ కొత్తగా కావాలి మనుషులకు. ప్రతి దినము కొత్తగా ఉండాలనుకుంటాము. ప్రతిరోజు తినే ఆహారం మొదలుకొని, చేసే పని మొదలుకొని, మనము రాత్రికాలం జామున పడుకునేంత వరకు ఏదో కొత్తదనాన్ని ఎదురు చూస్తూనే మనము జీవితాంతము బ్రతికేస్తాం. అది మంచిది. ఎందుకంటే మనుషులలో ఈ సృజనాత్మకత, క్రియేటివ్ థింకింగ్ని దేవుడే పెట్టాడు. జస్ట్ ఇమాజిన్ సిచ్యువేషన్. ఇక్కడ కూర్చున్న మన అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఒక్కసారి దానిలో సెల్ఫీలలో తీసుకుని మన ముఖం చూసుకుంటే ఏం కనపడుతుంది? సెల్ఫీలో ఏం కనపడుతుంది? మన ముఖం మనకే కనపడుతుంది. కానీ మాట చెప్పంటారా, అది మన ముఖము కాదు, అది దేవుని ముఖం. అంటే మనం చూస్తున్నది మన ముఖము కాదు, అద్దంలో చూస్తున్నది నా ముఖము కాదు, నా దృశ్యము కాదు, నన్ను సృష్టించిన సృష్టికర్త యొక్క స్వరూపం. అంటే జస్ట్ ఇమాజిన్ సిచ్యువేషన్. మనం చూసినప్పుడు అరే నల్లముచ్చలు వచ్చేసాయి, అరే జుట్టెలిపోయింది, అవునా, అరే నేను నల్లబడుతున్నాను, అరే నాకు ముడతలు పడుతున్నాయి. అర్థమవుతుందా? లేదా ఎంత అందంగా ఉన్నాను నేను. ఏదో రకంగా అద్దం ముందర చూసుకున్నప్పుడు మన గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఏదో ఒకటి ఖచ్చితంగా మాడతాము. ఆ ఖచ్చితంగా మాట్లాడుతుంది నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అంటే ఆ సృజనాత్మక కలిగిన దేవుని గురించి మాట్లాడుతున్నాం. ద క్రియేటివ్ థింకర్ గురించి మనం మాట్లాడుతున్నాం. దేవుడు తన స్వరూపంలో మనుషులను చేసుకున్నాడని, మనుషులను భూగర్భంలో ఉన్న ఒకానొక మట్టిని తీసుకొని దాని ఒక బొమ్మగా మలచి, ఆ బొమ్మలో తన నాసికా రంధ్రం అంటే మన ముక్కులో దేవుని యొక్క శ్వాసను వదిలినప్పుడు మనిషి జీవాత్మగా మారాడు. అందుకని ఈ ఊపిరి ఉన్నంత మట్టుకే ఈ బొమ్మ బతుకుతుంది. ఈ ఊపిరి వెళ్ళిపోగానే మళ్ళీ తిరిగి బొమ్మగా మారిపోతుంది. అంటే ఏం కనపడుతుంది, ఏం జరుగుతుంది అంటే ఒక బొమ్మ తయారవుతుంది. తల్లి గర్భం అంది ఒక బొమ్మ తయారవుతుంది. ఆ బొమ్మలో మనమున్నాం. తల్లి జీవమును తీసుకొని బిడ్డ జీవానికి అందించి ఆ బిడ్డ జీవము అనేక మంది జీవాలకు కారణమవుతుంది. ఈ ఆలోచన చేస్తున్నప్పుడు ఏమర్థమవుతుందంటే సృష్టికి ప్రతి సృష్టిని చేయగలే సామర్థ్యత దేవుడు మనుషులకు ఇచ్చాడు. సృష్టికి ప్రతి సృష్టి చేసే సామర్థ్యత, ది క్రియేటివ్ థింకింగ్ దేవుడే ఇచ్చాడు. అర్థమవుతుందా? మనం అనుకుంటాము దేవుని గురించి ఆలోచించినప్పుడు చాలా సందర్భాల్లో నేను అనేక మంది చెప్పిన మాట ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి చెబుతాను. దేవుడు నాలాగా నన్ను చూసుకోవాలనుకున్నాడు ఆయన, కాబట్టి నన్ను చేసుకున్నాడు.
దేవుడు నీలాగా ఆయనను చూసుకొని అనుకున్నాడు కాబట్టి నిన్ను చేశాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ ఆయన వాళ్ళగా చూసుకోవాలనుకున్నాడు. నేను తెల్లగా ఉంటే ఎట్లుంటాను, నేను నల్లగా ఉంటే ఎట్లుంటాను, నేను ఎత్తుగా ఉంటే ఎట్లుంటాను, నేను పొట్టిగా ఉంటే ఎట్లుంటాను, నేను అందంగా ఉంటే ఎట్లుంటాను, ప్రతిదీ ఆయన దృష్టిలో చేసిన ప్రతి ఒక్క దానికి ఒక మాట చెప్తాడు. ఏంటంటే తను చేసిన ప్రతి సృష్టి కార్యములో చేసిన తర్వాత ఏమంటాడంటే ఇది మంచిది, ఇది మంచిది. కేవలము నోటి మాట ద్వారా సమస్తమును చేసేదని ఏమంటారంటే ఇది మంచిది అని ప్రభువు చెబుతున్నప్పుడు, తన చేతులతో మనుషులను చేసినప్పుడు, ఆ బొమ్మను చేసినప్పుడు తను అంటాడు ఇది మంచిది అన్నాడు. నేను ఏమంటాడంటే నా స్వరూపములో ఉన్న మనుష్యుడితను, పరమందున్న దేవుడు పరమాత్ముడైనప్పుడు జీవము కలిగిన మనుషులు జీవాత్ములుగా మార్చిన దేవుడు అయినా యు ఆర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్. మనమందరము కూడా దేవుని యొక్క ప్రతిరూపాలం అన్నది మొదట గుర్తించాలి. చాలామందికి ఆ అవగాహన కూడా రాదు. అందుకని మనుషులు ఏ రీతిగా తయారవుతారంటే దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఎవరిలోనో ఉన్నాడు, నాకు కనబడకుండా ఉన్నాడు అని వెతికే లోకం ఆనాటిది. అనేక మంది దేవుళ్ళు దేవతలు నిలబడిన వారి లోకంలో ఉన్నప్పుడు ఇక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ దేవుడు ఉన్నాడు, అది దేవుడు, ఇది దేవుడు అనుకుంటూ వెతికే ప్రపంచంలో ఇప్పుడు మనమున్నాం. దేవుణ్ణి వెతుకుతున్నాం. కానీ దేవుడు అంటాడు నీలోనే నేనున్నాను, నువ్వే నేనై ఉన్నాను, నా ప్రతిరూపమే నీవు. కాబట్టి ఎక్కడ దేవుని వెతుకుతావంటే తన అంతరంగములో ఎవరైతే తనను వెతుకుతాడో అతనికి దేవుడు కనబడతాడు. కాబట్టి మన అంతరంగంలోకి కనుక తొంగి చూస్తే దేవుడు బాహ్య ప్రపంచంలో కాదు, కానీ నీ అంతరంగమని నీ హృదయంలోనే దాగి ఉన్నాడు. అయినా నేను దేవుని స్వరూపం. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఎక్కడి నుంచి మాట్లాడుతున్నానండి? దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి, దేవుడిచ్చిన శ్వాసను బట్టి మాట్లాడుతున్నాను. సో ఎక్కడున్నాడు దేవుడు అంటే నీలోనే దేవుడు ఉన్నాడు. బైబిల్ చక్కగా మాటను వివరిస్తుంది. కొరింథీ రాసిన పత్రిక 3:15-16 నీ హృదయము దేవుని ఆలయమని ఎరగవా, నీ హృదయము పరిశుద్ధాత్మకు నిలయమని నువ్వు ఎరగవా అని అడుగుతున్నప్పుడు ఏం ఆలోచించుకోవాలంటే వేర్ ఈజ్ గాడ్ అంటే గాడ్ ఈజ్ నాట్ అవుట్ సైడ్, గాడ్ ఈజ్ ఇన్సైడ్. అర్థమైందా? చక్కని మాట సామెతల గ్రంథంలో చెబుతా, పట్టుకొని గెలిచేవాడి కంటే తను తాను సెల్ఫ్ కంట్రోల్, తన స్వభావాన్ని, తన శరీరాన్ని తన అదుపులో ఉంచుకున్నవాడు ఇంకా గొప్పవాడు అంట. పట్టణాన్ని గెలుచుకున్న వానికంటే తను అదుపులో ఉంచుకున్నవాడు గొప్పవాడు. మనం మాట్లాడుతుంది ఇట్ ఈస్ అబౌట్ యూ అండ్ మీ. మనం ఈరోజు క్రిస్మస్ సందేశము నేర్చుకునేది ఎవరి కోసం అంటే యేసుక్రీస్తు ప్రభువారైన మన కొరకు, మనకు దేవుడుగా ఉన్న ఆ దేవాదేవునికి రీకనెక్షన్ ఏ విధంగా జరిగింది. హౌ ఆర్ వి డిస్కనెక్టెడ్ టు గాడ్ అండ్ హౌ ఆర్ వి రీకనెక్టెడ్ టు గాడ్ అన్న సందర్భాన్ని యేసు ప్రభువారు జీవించిన జీవన విధానములో, అనాది ప్రణాళికలో ఏ విధంగా ఇమిడిపోయింది అన్న విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రిస్మస్ సందేశాన్ని మనము చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనకు జ్ఞాపకంలోకి వస్తాయి. ఏం జరిగింది ఆనాటి ప్రపంచం గురించి కొంచెం నేర్చుకుందాం. చేరి అని బెట వాళ్ళకు ఆనాటి ప్రపంచం కొరకు ఒకసారి ఆలోచన చేద్దాం. ఆనాటి ప్రపంచము 2000 సంవత్సరాల క్రింద ఉన్న ప్రపంచము లేదా అంతకుముందున ప్రపంచము. శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పే మాట ఏంటంటే ఈ మనుషులు మానవాళి పుట్టి దాదాపుగా 6000 సంవత్సరాలు గడిచి ఉన్నదని. దాన్ని డివైడ్ చేశారు. ఏమని డివైడ్ చేశారంటే 4000 సంవత్సరాలు క్రీస్తుకు పూర్వము, 2000 సంవత్సరాలు క్రీస్తు అనంతరము. దీన్ని శకపురుషునిగా యేసుక్రీస్తు ప్రభువారిని చరిత్రను చూపేటప్పుడు శకపురుషునిగా మధ్యవర్తిగా ఆయనను పెట్టి ఆయనకు ముందర
ఆయన కాలము తర్వాత అని దాన్ని వివరిస్తారు. మనం చదువుకున్న వాళ్ళు మన స్కూల్ బుక్స్లో కానీ ఎన్ని హిస్టారికల్ బుక్స్ని మీరు చూస్తున్నప్పుడు ఏ విధంగా ఉంటుందంటే BC AD అని రాసి ఉంటుంది. BC AD కాలాన్ని మనము మెజర్ చేస్తున్నప్పుడు BC AD అన్న పదాలతో వాడతాం. BC అన్న మాటకు బిఫోర్ క్రైస్ట్. AD అన్న మాటకు చాలామంది ఆఫ్టర్ డెత్ అంటారు. కాదండి, అది ఆఫ్టర్ డెత్ కాదు. యానీ డొమిని లాటిన్ పదము. ప్రభువారు బ్రతికిన కాలము లేదా ప్రభువారు పుట్టిన సంవత్సరము అని దానికి అర్థము. మరి ఈరోజు మనము 2025 సంవత్సరాల క్రితము ఈ దినమున్న యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు అంటే ఈ రోజు నుండి 2025 సంవత్సరాలు వెనక్కి వెళ్తే సరిగ్గా ఈ దినమున్న ఆయన పుట్టి ఉన్నాడు ఈ లోకంలో. కాబట్టి ఆ దినము నుండి, అందుకని మన క్యాలెండర్లో ఎక్కడ కూడా 0 AD అనేది ఉండదండి. 0 సంవత్సరం అనేది ఉండదు. మనకు 1 AD స్టార్ట్ అవుతుంది. 1 AD ద ఇయర్ ఆఫ్ అవర్ లార్డ్. శకాన్ని, మనుషులకు చరిత్రను మెజర్ చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారిని మధ్యవర్తిగా వాడారు. చేసింది క్రైస్తవులు కాదండి అనుకున్నారు. క్రైస్తవులు కాబట్టి మీరు పెట్టుకున్నారని చాలామంది అంటారు. చరిత్ర తెలియకుండా ఈ మధ్య మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. మనం కూడా మాట్లాడడం అలవాటు అయిపోతుంది. పుస్తకాలు చదివే అలవాటు లేదు, యూట్యూబ్లో చూసే అలవాటు ఎక్కువైంది. వాట్సాప్లో వచ్చే మెసేజ్లు చదివి అదే నిజమని అనుకున్న ప్రపంచంలోకి మనం వచ్చేసినాం. దాని గురించి మాట్లాడతాము. కాబట్టి ఎక్కడ నలుగురు కూడి దేని గురించి, చరిత్ర గురించి మాడితే ఎవరి వాట్సాప్లో వచ్చింది, ఏ గ్రూపులో వచ్చిందో చూసి మాడతారు. కానీ ఏ 1000 సంవత్సరాల కింద, 1500 సంవత్సరాల కింద రాసిన పుస్తకాలను చూసి చరిత్రను ఎవరు తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయట్లేదు. చరిత్రను తెలుసుకునే వాడు చరిత్రహీనుడు అవుతాడని అంటారు. ఎందుకంటే మన చరిత్ర మనకు తెలియకపోతే మన చరిత్ర అంటే భవిష్యత్తు కాలంకి మనము ఏమీ ఇచ్చిన వారము కాదు. మన భావితరాలకు ఇవ్వాల్సిందంటే చక్కటి చరిత్రను, చక్కటి ప్రపంచాన్ని, ద లెగసీ వీ హ్యావ్ టు లీవ్ టు ద కమింగ్ వరల్డ్. రైట్. యేసుక్రీస్తు ప్రభువు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన పుట్టుకను బేస్ చేసుకుని ప్రపంచంలో ఉన్న సమస్తమైన కాలములను పరిగణలోకి తీసుకోవడానికి ప్రభువారు శకపురుషుడిగా ఏర్పాటు చేయబడ్డారు. అవునా? మరి ప్రభువారు దాదాపుగా అది 15-16 సెంచరీస్, శతాబ్దంలో చేయబడింది. మనం చూస్తున్న ఈ క్యాలెండర్స్ అన్నీ కూడా కింగ్ గ్రెగోరియన్ ద్వారా చేయబడింది. అందుకే దీన్ని గ్రెగోరియన్ క్యాలెండర్ అని కూడా పిలుస్తారు, అప్పటి కాలమాన ప్రకారము. రైట్. అయితే ప్రపంచంలో ఈరోజు చూస్తున్నప్పుడు ఎన్నో మతాలు, ఎన్నో రిలీజియన్స్, అవునా, ఎన్నో మార్గాల్లాగా ఎన్నెన్నో ఉన్నవి. కానీ ఆ కాలం 2000 సంవత్సరాల కింద బైకి వెళ్ళి మనం మాట్లాడుకుంటే ఆనాడైనా ఈనాడైనా 2 విధాలుగా విభజింపబడుతుంది. ప్రతి మతము లేదా మార్గము 2 విధాలుగా విభజింపబడుతుంది. మొదటిది మోనోథియిజం, రెండవది పాలిథియిజం. మోనోథియిజం అంటే ఏకదేవుని యొక్క ఆరాధన మోనోథియిజం. రెండవది పాలిథియిజం దానికి అర్థము బహుళ దేవతారాధన. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ప్రపంచాన్ని కనుక మనం విడదీసి చూస్తే ఈ 2 భాగాలు కనబడతారు. మోనోథియిజంలో ఒకే దేవుని ఆరాధన గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ ఒక్క దేవుని ఆరాధించే మతాలు ఏ ఉన్నాయని ఆలోచిస్తే మొదటిగా వచ్చే మతము, అతి ప్రాచీనమైన మతము, అది హీబ్రూలు, యూదులు పాటించే మతము, జూయిష్ కల్చర్. ఆ యూదుల కల్చర్ నుండి క్రిస్టియానిటీ అనేది బయటకు వచ్చింది. ఇట్స్ అ సబ్సెట్ ఆఫ్ జూయిష్ కమ్యూనిటీ. తర్వాత ఆ క్రిస్టియానిటీ అనేది క్రైస్తత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 1000 సంవత్సరాలకు ఇస్లాం అనేది కూడా క్రైస్తత్వం నుంచి బయటకు వచ్చింది. అవునా? అంగీకరించిన వారు బయటకు వెళ్ళి ఇస్లాంగా స్థాపించబడ్డారు. అయితే ఏ విషయాన్ని ఆలోచిస్తున్నాము, మిగతా దేశాలు, మిగతా ప్రపంచాలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయంటే బహుళ దేవతారాధనలో ఉన్నారు. రోమన్స్ ఆ విధంగానే ఉండే బహుదేవతారాధనలో, గ్రీకులు బహుదేవతారాధనలు ఉండే, పర్షియన్స్ బహుదేవతారాధనలు ఉండే, భారతదేశము బహుదేవతారాధనలు ఉండే.
అవునా? ఇప్పటికీ బహుదేవతారాధనల ఈ విధంగా మనుషులు దేవుని వెతికే క్రమంలో కనిపించిన ప్రతి దాన్ని దేవుడు అనుకునే వ్యక్తులు ఉంటే, కనపడని శక్తి ఇంకొకటి ఉన్నది అని ఆయన జీవించుచున్నవాడని తన స్వరమును విని ఒక్కడే దేవుడు, మాట్లాడే దేవుడు, జీవించుచున్న దేవుడు అని నమ్మి ముందుకు వెళ్ళే మతాలు మార్గాలలో మొదటిగా వచ్చేది జూయిష్ కల్చర్. దానిలో వచ్చినది క్రైస్ట్ వచ్చిన తర్వాత యూదా మతానికి ఎక్కువగా ప్రాధాన్యత ఉండదు. ఎందుకంటే యూదా మతానికి పితామహుడైన అబ్రహాము నమ్మిన దేవుణ్ణి ఈరోజు క్రీస్తులు చూస్తున్నారు. అది ఛాయగా ఉన్నది. మాకు నిజమైనది కనపడినప్పుడు ఛాయకు ఎక్కువ విలువ లేదు. దట్ వాజ్ అ షాడో, దిస్ ఈజ్ అ రియాలిటీ. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రపంచములో క్రీస్తును అంగీకరించిన వ్యక్తులు ఎక్కువ మంది. ప్రపంచంలో క్రైస్తత్వము మొదటి స్థానంలో ఉంది. ఎక్కువ మంది నమ్మిన మతముగాను నమ్మిన మార్గంగాను చూస్తాము. తర్వాత వేరే మతాలని ఉన్నాయి. భారతదేశం యొక్క సంస్కృతి ఎంత గొప్పదంటే 5000 సంవత్సరాల యొక్క హరప్ప కల్చర్ యొక్క గొప్పతనము, జ్ఞానముతో నిండిన స్థలం ఇది. అశేషమైన జ్ఞానముతో నిండిన స్థలము మనముంటున్న ఈ భారతదేశం, అఖండ భారతదేశం. మనిషి ప్రేమించమని, మనిషి యొక్క జ్ఞానమును పెంపొందించడానికి వాళ్ళ మార్గాలు వేసుకొని, వాళ్ళ మార్గాలలో దాదాపు 5000 సంవత్సరాల క్రితమే వాళ్ళు మల్టీ స్టోరీ బిల్డింగ్స్ కట్టుకొని వాటర్ రిజర్వాయర్స్ కాన్సెప్ట్ని బిల్డ్ చేసిన దేశం అనేది ఆ జ్ఞానము. ఎప్పుడు మనుషులు జ్ఞానం నుండి ఆ జ్ఞానంలోకి పడతారో తెలుసా? జ్ఞానాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు జ్ఞానము కాకుండా ఒక మనిషిను, ఒక వ్యక్తిను, ఒక సందర్భాన్ని పట్టుకొని దానికే ఆగిపోతారు. ఎప్పుడైతే మనిషి ఆలోచించడం మానేస్తాడో వాడు ఎదగడం మానేస్తాడు. మనిషి ఆలోచించడం మానేసినప్పుడు వేరే పద్ధతులు, రిచువల్స్, కల్చర్స్ అని పెరిగిపోతాయి. మనిషి ఆలోచించడం మానేసినప్పుడు మతాలు పుట్టుకొస్తుంటాయి. మనిషి ఆలోచించడము మానేసినప్పుడు బలులు, అర్పణలు ఎక్కువ అవుతాయి. తనను తాను నమ్మడము మానేసి ఇంకా దేన్నో నమ్మడము ప్రారంభిస్తాడు. తానెవరో మర్చిపోయి, తాను చేయవలసిన కర్తవ్యం ఏంటో మర్చిపోయి వేరే వాటి వైపు తన దృష్టిని మళ్ళిస్తాడు. ఆ విధంగా అనేకంగా ఆలోచిస్తే హిందూ మతములో నుండి బౌద్ధిజం బయటకు వచ్చింది, హిందూ మతం నుండి జైనిజం వచ్చింది, హిందూ మతం నుండి మరి సిక్కిజం వచ్చింది. ఇవన్నీ మతాలను మనం చూస్తున్నప్పుడు కొంతమంది దేవుడు లేడు అని, కొంతమంది దేవుళ్ళు కలిసి ఉంటారని, ఈ విధంగా రకరకాలుగా ప్రపంచవ్యాప్తంగా అనేకం ఉన్నాయి. మనం మాట్లాడుతుంది, ఈరోజు నేర్చుకుంటుంది ఎందుకు ప్రభువారు నేను నమ్ముకున్నాము, ఆ మార్గము నిజమైన మార్గమని ఎందుకు అంటున్నామంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన దేవుల్లో ఒకడు కాదు, దేవుళ్ళు దేవత అనబడిన వారిలో ఒకడు కాదు. దేవుడు గివ్ రెస్పెక్ట్ టు ఎవ్రీబడి, గివ్ రెస్పెక్ట్, అట్మోస్ట్ రెస్పెక్ట్ టు ఎవ్రీబడి. ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా గౌరవించు. నువ్వెవరో తెలుసుకో, నీ దేవుడు ఎవరో తెలుసుకో. లెట్స్ సీ సర్టన్ థింగ్స్. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన కాలంలో భయంకరమైన ఆపరేషన్ జరుగుతుంది. వెనసి ఆపరేషన్ అణగదొక్కబడుతున్న సమయం అది. బళ్ళ చేత, రక్తము చేత ప్రపంచము, ఆనాడున్న ప్రపంచము ఎన్నో బలులు ఇచ్చుకుంటూ రక్తపాతము, ఎక్కడ చూసిన రక్తపాతము, నరబలులు అనుకుంటూ, పశుబలు అనుకుంటూ జరుగుతున్న ప్రపంచము ఆనాటి ప్రపంచము. ఆ కాలంలో బయటకు వచ్చి క్రైస్తత్వాన్ని కనుక మనము మరి ఇజ్రాయెల్ దేశం అనబడిన నడిబొడ్డులో పుట్టిన దేవుని గురించి చూసినప్పుడు అప్పట్లో అట్టర్ కేయాస్లో ఉన్న సిచ్యువేషన్స్ నుండి, అంటే ఆందోళనకరమైన పరిస్థితుల్లో సమాధాన సువార్తను తీసుకొచ్చిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఆయనకు సమాధానకర్త అని ఆయనకు పేరు ఇవ్వబడింది. దెర్ వాజ్ నో పీస్ అవుట్ సైడ్. దట్ ఈస్ ద రీజన్ హీ హెస్ కమ్ యాజ్ అ పీస్ మేకర్. ఒక వ్యక్తి చెప్పిన మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, ఇవి అక్కడ ఆనాడు ఉన్న యూదులకు ఏ విధంగా అనిపించిందంటే, అరే
అక్కడ ఉన్న ప్రజలందరికీ ఈ విధంగా అనిపించింది అంటే, అరే ఏం మాటలు ఇవి, ఏ బోధలు ఇవన్నీ, ఈ బోధలు ఏం చెబుతున్నాయంటే ఎదుటి వ్యక్తిని ప్రేమించు. ఎంత ప్రేమిస్తావంటే ఎదుటి వ్యక్తి కొరకు నీ ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించన్నారు. ఎదుటి వ్యక్తిని మరణమైనా సరే నాకు కావాల్సిన స్వార్థాన్ని, నా స్వార్థం కొరకు ఎదుటి వ్యక్తిని సంహరించడానికి సిద్ధపడుతున్న ఆ కాలంలో ఎదుటి వ్యక్తి కొరకు నువ్వు సాక్రిఫైస్ చేయడం కూడా సిద్ధపడని చెప్పే సిద్ధాంతాన్ని పట్టుకొచ్చారు యేసు ప్రభు వారు. చాలా ఫేమస్ కోట్ ప్రభువారిది. అయితే గాంధీ కోట్గా చాలామంది చెబుతారు. మంచిదే, అయితే ఏమంటే నేను ఒక చెంప మీద కూడా కొడితే ఇంకో చెంప చూపిమ్మని చెప్పింది యేసు ప్రభువారు. నీ శత్రువును ప్రేమించమని చెప్పింది యేసు ప్రభువారు. నీవు ఎదుటి వ్యక్తిని ద్వేషించకని చెప్పింది యేసు ప్రభువారు. నీ శత్రువును సహితము ఆదరించమని చెప్పింది యేసు ప్రభువారు. క్షమించడం నేర్పించాడు, ఆదరించడం నేర్పించాడు, సమాధానంగా ఉండడం నేర్పించాడు. సమస్తముని ఎదుటి వ్యక్తిని ప్రేమించి ఏ విధంగా అంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని కూడా నువ్వు ప్రేమించు. ఎంత ప్రేమిస్తావంటే అవసరమైతే ఎదుటి వ్యక్తి కొరకు నీ ప్రాణ త్యాగం ఇచ్చేంతగా వ్యక్తులను ప్రేమించు. ఆ సమాజానికి ఆ బోధలు అవసరము. ఈనాటి సమాజానికి ఆ బోధలు ఎప్పుడూ అవసరమే. జస్ట్ ఇమాజిన్ సిచ్యువేషన్స్, జస్ట్ లుక్ అరౌండ్. ప్రపంచం ఒక్కసారి 2 నిమిషాల్లో చుట్టూ వస్తే ఏ దేశము సమాధానంతో ఉంది ఈరోజు? ఏ దేశ ప్రజలు సమాధానంతో సెక్యూర్డ్గా ఉంటున్నారు? ఆలోచించండి. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో అటర్ కెయాస్ నౌ. రష్యా ఉక్రెయిన్ వారితో ప్రారంభమై ఇజ్రాయెల్ హమాస్గా మారి, అవునా, భారతదేశం పాకిస్తాన్తో యుద్ధము, అర్థమవుతుందా? శ్రీలంక యొక్క రిసెషన్, అమెరికాలో యొక్క రిసెషన్, యూకేలో రిసెషన్, అర్థమవుతుంది, ఎకనామిక్ మెల్ట్ డౌన్, రూపీ డౌన్ఫాల్. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏ దేశంలో సమాధానం ఉంది? మిడిల్ ఈస్ట్లో ఉందా? యూరోపియన్ కంట్రీస్లో ఉందా? ఆఫ్రికాలో ఉందా? అంటే ఉంటే మతపరమైన అల్లర్లు, ఆధిపత్య పోరు, లేదా మత కల్లోలాలు, కులము గురించిన కల్లోలాలు, ఎక్కడ చూసినా కూడా అటర్ కయాస్. 2025 సంవత్సరంలో చూసినప్పుడు ప్రతి ఒక్క దగ్గర కూడా ఈ అటర్ కయాస్ కనబడుతుంది. భయంకరమైన పరిస్థితులు, స్వార్థం పెరిగిపోతుంది, అనదొక్కేతనం పెరిగిపోతుంది. ఒకరికంటే ఒకరు గొప్పగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఒకరికంటే ఒకరు గొప్పగా చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. న్యాయము తగ్గుతుంది, అన్యాయం పెరుగుతుంది. మంచి వాళ్ళు పిచ్చి వాళ్ళుగాను, బలహీనులుగా మిగిలిపోతున్నారు ఈనాడున్న ప్రపంచంలో. డోంట్ యు థింక్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ నీడెడ్ ఇన్ దిస్ టైమ్? డోంట్ యు థింక్ దట్? ఆనాడున్న ప్రపంచానికి యేసుక్రీస్తు ప్రభువు అవసరం పడ్డారు. ప్రపంచంలో మనం ఇప్పుడు చూస్తున్న ఈరోజు ప్రపంచానికి కూడా క్రిస్మస్ సంబరాలు చేసుకోవడం కంటే కూడా క్రిస్మస్ యొక్క బోధనను నేర్చుకొని ఆయన ఎవరై ఉన్నారు, ఏమై ఉన్నారు, ఏం బోధించారు, నేను ఏం నేర్చుకోవాలి, ఎదుటివాడికి నేను ఏం నేర్పించాలి నా బ్రతుకుతో అని నేర్చుకోవడం ఆనాటి ప్రపంచానికి ఎంత అవసరమో ఈనాటి మన ప్రపంచానికి అంతకంటే ఎక్కువ అవసరమని చెప్పడానికి ఏ సందేహం కూడా పడట్లేదు నేను. జీసస్ is a peacemaker. కేయాస్ రకరకాలుగా పుట్టినప్పుడు ఉన్న సందర్భాలు ఆలోచిస్తే I was just documented few things. ఏ విధంగా కనపడుతుంది అంటే మరియ యొక్క సూపర్ న్యాచురల్ సర్ప్రైజెస్ చూద్దాం మనం ఒకసారి. ఆనాటి కాలంలో జరిగిన యేసు ప్రభు వారు పుట్టుక గురించి సందర్భాన్ని చూస్తున్నప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సూపర్ న్యాచురల్ థింగ్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, మనుషుల యొక్క మేధస్సుకు అందని ఎన్ని విషయాలు అక్కడ జరిగి ఉన్నాయో నేను క్లుప్తంగా కొన్ని మాటలు మీకు చెబుతాను. 16 సంవత్సరాలు ఉన్న కన్యక ఒక వ్యక్తికి ప్రదానము చేయబడింది. మరియ యోసేపుకు ప్రదానం చేయబడినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భము ధరించింది. సూపర్ న్యాచురల్ థింగ్. కన్యక గర్భము ధరించింది, ఇట్స్ సూపర్ న్యాచురల్ థింగ్. అయితే పండు వృద్ధురాలుగా ఉన్న ఎలిజబెత్ గర్భము ధరించింది, ఇట్స్ అనదర్ సూపర్ న్యాచురల్ థింగ్. ఒక కన్యక గర్భము ధరించింది, ఇట్ ఈస్ ఇన్ హ్యూమన్. మనుషుల జ్ఞానముకు అందదు, గైనకాలజిస్టులకు అందదు, అర్థం కాదు. అంటే ఏం చెప్పాలనిపిస్తుంది తెలుసా? మై డియర్ ఫ్రెండ్, ప్లీజ్ అండర్స్టాండ్.
కన్యక గర్భము ధరించలేదు అని చెబుతున్నావంటే కన్యకను పుట్టించింది ఎవరు? మొదటిగా పుట్టినవాడు మగవాడు పుట్టాడా, మొదట ఆడది పుట్టాడా? గైనకాలజిస్టు చెప్పాలి. ఈ లోకము సృష్టింపబడినప్పుడు మొదటిగా ఎవరు పుట్టారు? ఆడవారిని దేవుడు పుట్టించాడా, మగవారిని పుట్టించాడా? దేవుడు లేడని చెప్పేవారికి అడుగుతున్న క్వశ్చన్ ఇది. అనేక మందికి ఆ క్వశ్చన్ వస్తుండొచ్చు. మీరు ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. ఇది ఏ విధంగా ఉంటుందంటే కోడి గుడ్డు ముందా లేదా కోడి ముందా అని అడిగినట్టు ఉంటుంది అన్నమాట. ఇది ఏది ముందన్నా ఆన్సర్ మాత్రము ఉండదు. సేమ్ సిచ్యువేషన్. దేవుడు మగవాడిని సృష్టించి మగవాడి అన్న ఆయన పేరు ఆదాముని పెట్టి తన పక్క వెముక నుంచి తీసి మొదటి అనస్థీషియా ఇచ్చి మత్తులు పడుకోబెట్టి ఫస్ట్ సర్జరీ బోన్ తీసి ఆ బోన్ నుండి ఆ ఎముక నుండి స్త్రీని చేశాడు. ఆయనకు అవ్వాని మనుషుడే పేరు పెట్టాడు. కాబట్టి మగవాడు మొదటిగా పుట్టాడని మనం నమ్ముచున్న బైబిల్ గ్రంథం చెబుతుంది. కోతుల నుండి వచ్చిరని నమ్ముతారు. ఎట్లుంటుందంటే ఇగో తోక అంటే అగోపులైన రకము. స్పీషీస్ ద హిస్టరీ గురించి మాట్లాడినప్పుడు ఎవ్వరు కూడా నిజంగా కోతి నుండి వచ్చారని ఏ శాస్త్రవేత్తలు నమ్మలేదు. ఎవరు నమ్ముతారా అంటే యూట్యూబ్ వాట్సాప్ ఫాలోవర్లు మాత్రమే నమ్ముతారు దాన్ని. ఇంకెవ్వరు నమ్మరు దాన్ని. ఏ సైంటిస్ట్ నమ్మడు, ఏ ఫిలాసఫర్ నమ్మరు దాన్ని. ఎందుకంటే ఇట్ వాస్ ప్రూవెన్ రాంగ్. రైట్? సో ఆ విధంగా వచ్చాడు ఏమో అని చెప్తుంది సైన్స్ తప్ప ఎప్పుడు కూడా ఇది అని ఖచ్చితంగా ఎవరు చెప్పరు. నీ నాడి పట్టుకొని జ్వరం వచ్చిందేమో అంటాడు. ఎంత ఫీవర్ ఉందని మీటర్ కావాల్సిందే నీకు. ఏ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుందని చెప్పడు, తగ్గుతుంది ఏమో అని ఇస్తాడు. అర్థమవుతుందా? మనుష్యులు నిమిత్త మాత్రులు, దేవునికి నిమిత్తము లేదండి, అనంతమైన వాడైనా. కాబట్టి గైనకాలజిస్టులు చెప్పవలసిన మాట ఏంటంటే ఎవరు ముందంటే వాళ్ళు ఎవరు చెప్పలేరు. కాబట్టి దేవుడు ముందా సైన్స్ ముందంటే దేవుడే ముందు. సైన్స్ తక్కువ చేసేది కాదు, అది జ్ఞానము. దేవుని వెతుకుతూ ఆయన ఆవిష్కారాలని అర్థం చేసుకుంటూ దాంట్లో జ్ఞానం వెతుక్కుంటూ మేధావులు అవుతున్నారు. ద ఫండమెంటల్ మిస్కన్సెప్షన్ అమంగ్ ఎవ్రీవన్, కన్యక గర్భవతిగా ఎలా అవుతుంది? దేవుడు మట్టి నుండి మనుషులు సృష్టించినాడు, కన్యక నుండి రాలేడా? సచ్ ఎ స్మాల్ లాజిక్. హౌ కెన్ వి మిస్ ఇట్? దేవుడు నమ్మిన వాడి క్వశ్చన్ అడగడు, దేవుడు నమ్మనివాడు అడుగుతాడు. వాడికి సైన్స్ తెలియదు, దేవుడు తెలియదు. అర్థమవుతుందా? కాబట్టి ఈ క్వశ్చన్స్తో ఏమీ రాదు. దిస్ ఇస్ సూపర్ న్యాచురల్ థింగ్. మనుషులు పాపంలో పడి నశించిపోయినప్పుడు మొదటిగా దేవుడు సృష్టించిన ఆదామవ్వ తనతో సహవాసము చేయాలని, పరిశుద్ధంగా పవిత్రంగా తనలాగా ఉండాలని తన జ్ఞానమంతా పెట్టి కూడా తన చేతులతో డిజైన్ చేసుకున్నాడు మనుషుల్ని. మనిషి స్వార్థమైపోయి తన శరీరము మట్టి శరీరం ఉన్న లోపాలకు లోబడిపోయి దేవుడు చెప్పిన మాటను వినకుండా ఆయనకు దూరమైపోయారు. మనుషులు దేవునికి దూరమయ్యారు, కానీ దేవుడు మనుషుని ఎప్పుడూ ప్రేమిస్తున్నాడు. దిగంబరుగా ఉన్న వాళ్ళు దిగంబరులు అయిపోయామే, మా కళ్ళు తెరవబడ్డే మాకు సిగ్గవుతుంది, మేము దిగంబరులుగా ఉన్నామని వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు, వాళ్ళకు ఆకులు కట్టుకున్నప్పుడు వాళ్ళకు బట్టలు ఏ విధంగా వేసుకోవాలో కూడా బట్టలు ఇచ్చారు దేవుడు. అవునా? జ్ఞానం ఇచ్చాడు దేవుడు. చాలామంది అనుకుంటారు బైబిల్ గ్రంథంలో ఆదాము హవ్వని దేవుడు శపించి కష్టాన్ని మగవాడికి పెట్టి ప్రసవ వేదన ఆడదానికి పెట్టాడు దేవుడు. ఇది ఒక శాపం అంటాడు. శాపం అంటే గాడ్ వాంటెడ్ టు నో అస్ హిస్ పెయిన్. ఒక సృష్టిని చేయడములో, ఒక సృష్టిని బ్రతికించడములో, ఒక క్రమంగా సృష్టిని నడిపించడంలో ఉన్న బాధ్యత మనిషికి తెలియాలని మగవాడికి నువ్వు చెమట వచ్చి పని చేయన్నాడు. నీ గర్భం నుండి ప్రతి సృష్టిని నువ్వు సృష్టిస్తున్నావు. కాబట్టి ఆ సృష్టిలో ఎంత బాధతో, ఎంత రెస్పాన్సిబిలిటీతో, ఎంత ప్రేమతో నేను మనిషిని సృష్టించాని, ఆ ప్రేమ, ఆ బాధ్యత నీవు కూడా తెలుసుకోవాలని ఆయన ఆడవారికి గర్భాన్ని ఇచ్చాడు. అంతేగాని శాపము కాదు మై డియర్ ఫ్రెండ్స్. శాపం అంటే ఏంటంటే దూరం ఎలగొట్టడము కాదు, బాధ్యత నేర్పించాడు. యు డిడ్ంట్ అండర్స్టాండ్ మీ, సో దట్ యు అండర్స్టాండ్ బై యువర్ సెల్ఫ్. యేసుక్రీస్తు కాలంలో సూపర్ న్యాచురల్ ఈవెంట్స్. కన్యక గర్భవతి అయింది, వృద్ధురాలు గర్భవతి అయింది. ఎలిజబెత్, జకరియా ఎలిజబెత్ యొక్క భర్త ప్రభువా దూత వచ్చేసి నీ భార్య
గర్భము ధరించింది అని తను ఎక్కడో ఉంటే ఆ మాట చెబితే దాన్ని నమ్మకపోయేసరికి అనదర్ సూపర్ న్యాచురల్ థింగ్ తన నోరు మూయబడుతుంది. ఎప్పుడైతే యోహాను అని చెబుతాడో, రాసి చెబుతాడో, అప్పుడు తన మాట మాత్రము బయటకు వస్తుంది. ఆ మాట విన్న జనం అందరూ కూడా విశ్వసించడము నేర్చుకున్నారు. సిమియోను వ్యక్తి ఉన్నాడు, మందిరంలో కూర్చున్నాడు. మందిరంలో కూర్చొని దేవుడు తనకు అనుగ్రహించిన వాగ్దానం ఏంటంటే, ఈ లోక రక్షకుడు నువ్వు చూసేంత వరకు ఈ లోకాన్ని విడిచి నువ్వు పోవు. ఎదురు చూస్తున్నాడు ఒక వ్యక్తి. ఎవరి కొరకు? కన్యక గర్భవతి, కుమారుని కని 8వ దినముని దగ్గర తీసుకొస్తారు. నువ్వు చూస్తావని వాగ్దానము. అక్కడ కూర్చున్న అన్న ప్రవక్తిని గడిచిన వారం నేర్చుకున్నాము. 100 సంవత్సరాలు పైగా ఉన్న ఆ ముసలావిడ తను ఉపవాసాలు ఉంటూ సువార్తను ప్రకటించుకుంటూ దేవుని కొరకు ఎదురు చూడని చెబుతూ 100 సంవత్సరాలు దాటిన ఆ వృద్ధురాలు దేవుని చూడగలిగింది, ఎదురు చూస్తుంది. ప్రవచన వాక్యాన్ని నెరవేర్చేంత వరకు ఆమె ఎదురు చూసింది. దిస్ ఈజ్ అనదర్ సూపర్ న్యాచురల్ థింగ్ వాట్ హస్ హ్యాపెన్. ఇంకో వెరైటీ సంగతి జరిగింది. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు హేరోద్ ద గ్రేట్ వంశముగా హెరోదియన్స్ అనే వంశాన్ని స్థాపింపబడింది ఆయన ద్వారా. యెరూషలేములో ఉన్న యూదులందరికీ కూడా ఆయనే రాజుగా ప్రకటించుకుంటున్నప్పుడు వెన్ వైజ్ మెన్ జ్ఞానులు వచ్చి యూదుల రాజు ఎక్కడ పుట్టాడో అని ఒక రాజు నడుతుంటే రాజు హృదయంలో కలవరం పుట్టింది. జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు, ఇరాక్ నుంచి వచ్చిన ఆ తూర్పు దేశపు జ్ఞానులందరూ కూడా రాజులుగా ఉన్నవారు ఈ లోకానికి నిజమైన రాజు పుట్టాడని తూర్పు దేశంలో ఉన్న రాజులు, జ్ఞానులు వాళ్ళు నక్షత్రం, పరలోక రాజ్యంలో ఆకాశంలో నక్షత్రము ఉన్నప్పుడు నక్షత్రం యొక్క ఆచూకీ చూసుకుంటూ వచ్చి ఇక్కడ నువ్వు ఎదురు చూస్తున్నారు. కొంచెము జ్ఞానులకు ఏం చేశారంటే, రాజుగా పుట్టేవాడు రాజుల యొక్క మందిరంలో పుడతాడు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకున్నారో వాళ్ళు పశువుల పాకలో ఉన్నారని, లేదా అక్కడ దగ్గరలో ఉన్న సత్రంలో ఇంటిలో ఉన్నారని తెలుసుకున్నారో అక్కడికి వెళ్ళారు. అర్థమవుతుందా? రాజులు, హేరోద్ ద గ్రేట్ ఈజ్ వరీడ్, బట్ ద వైజ్ మెన్ ఆర్ హ్యాపీ. ద జాయ్ఫుల్ సూపర్ జాయ్తో నింపబడింది. ఆయన పుట్టినప్పుడు పశువుల పాకలో, పశువుల తొట్టిలో పరుండ చేసినప్పుడు గొల్లవారంటే గొర్రెల కాపరులు, వెలివేయబడిన వారు, సమాజం నుండి దూరంగా ఉంచబడిన వారు, లేదా అన్టచబుల్స్, ద మార్జినలైజ్డ్ పీపుల్, వాళ్ళు దేవుని యొక్క సువార్తను విన్నప్పుడు దూతలు వాళ్ళకు ప్రత్యక్షమయ్యారు. దేవదూత ప్రత్యక్షమైనప్పుడు ఈ మాట చెబుతున్నప్పుడు వాళ్ళు గొప్ప మాట వింటారు. ఏంటంటే ఆ దూతలంతా పరలోక రాజ్యం నుండి దూతలు భూలోకానికి వచ్చి అక్కడంతా వెలుగు నింపబడ్డప్పుడు సర్వోన్నతమైన స్థలమందు దేవునికి మహిమ, తనకిష్టమైన మనుషులకు ఈ భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ దేవునికి స్తుతులు చెప్తుంటారు. పరలోక రాజ్యం ఉన్న దూతలు భూమి మీదకి వచ్చే సూపర్ న్యాచురల్ థింగ్ హెస్ హ్యాపెన్. ఎన్నడూ చూడని వింతైన విషయాలు జరుగుతున్నాయి. అక్కడ ఆకాశంలో తార కనబడుతుంది. ఆ తార దారి చూపిస్తుంది. ఇది ఏదో తెలియని దేశంలో ప్రజలు రక్షకుని కొరకు ఎదురు చూస్తూ ఆయన కొరకు సంవత్సరాలు వాళ్ళు బంగారము, బోలము, సామ్రాణిని పట్టుకొని ఆ రాజును ఎదుర్కోవడానికి వస్తున్నారు. గొర్రెల కాపరులు దేవదూతలను చూశారు. చూడడం మాత్రమే కాదు, సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. మొదటి సువార్తికులు. అర్థమవుతుందా? ఎవరెవరిని చూస్తున్నాం ఇక్కడ? అల్పమైన ఒక కన్యని, వృద్ధురాలైన ఎలిజబెత్ని, మందిరంలో ప్రవక్తగా ఉన్న అన్నాని, సిమియోనుని, గొర్రెల కాపరులను. రాజు, జ్ఞాని, గొర్రెల కాపరులు. అర్థమవుతుందా? కన్యక, వృద్ధురాలు. ఇవన్నీ మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఏమో అర్థమవుతుందంటే ఆయన పుట్టుక సామాన్యమైన పుట్టుక కాదు. ప్రపంచానికి గొప్ప సందేశాన్ని ఇచ్చిన పుట్టుక. ఆయన పుట్టుక, ఆయన జననము, ఈ లోకానికి రక్షకుడు పుట్టాడు. ఏ రక్షకుడు అంటే మనుషులను తనలో తాను ఏ విధంగా ఉన్నాడో తెలుసుకోలేని మనుషులను, ఎటువైపు ప్రయాణము చేస్తున్నాడో అగమనములో ఉన్న మనుషులను, పారిపోయి దూరముగా ఉంటారు మనుషుల్ని వెతికి ఒక్కొక్కరిని పట్టుకొని తన సన్నిధికి పిలుచుకొని, నువ్వు నా బిడ్డవో,
నేను నిన్ను కని ఉన్నాను, నీవు నా వారసురాలవు, తప్పిపోతావా? వెతికి రక్షించుకోవడానికి వచ్చాడు ఆయన. ఒక మాట ఆలోచిద్దాం, ఒక మాట సందర్భాన్ని ఆలోచిద్దాం. ఒక యేసుక్రీస్తు ప్రభువారు హేరోదు మందిరములో గనక పుట్టి ఉంటే మోషేలాగా ఆ విధంగా గొప్పగా ఎదిగేవాడు, రాజ్య పరిపాలన చేసేవాడు. ఒక చరిత్రలో ఒక రాజుగా మాత్రమే ఉంటాడు, శక పురుషుడిగా ఎప్పటికీ ఉండలేడు. చూద్దాం, ఒక మంచి మాట చూద్దాం. ఫిలిప్పీ రాసిన పత్రికలోని 2వ అధ్యాయంలో, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 11 వచనం. మనకు తెలిసిన మాట, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు కలిగి ఉండడి, ఆయన దేవుని యొక్క స్వరూపమును కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముని ఆయన ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని యొక్క స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా పనికిమాలినవాడుగా తను తక్కువ చేసుకొని, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందునంతగా, అనగా ఏ సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తానే తగ్గించుకొనెను. కాబట్టి అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు రాజు అని ఒప్పుకున్నట్లును, దేవుడు సృష్టికర్త ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామను, దేవుడు అనబడిన ప్రతి నామునకును పైనామమును ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా, హల్లెలూయా. తను వచ్చిన పనిని సఫలము చేసుకున్న తర్వాత దేవుడు చెబుతున్న మాటలు చూద్దాం. ఆయన రాజుగా ఉన్నాడు, సృష్టికర్తగా ఉన్నాడు. తన సృష్టిలో భాగము కాదు, సృష్టిని కలగజేసిన వాడు అయినా నీ కొరకు నా కొరకు మనందరిలో మార్పును తీసుకురావడానికి, మనందరం ఈ లోకంలో ఉన్న సర్వ మానవాళి తమలో ఉన్న కక్షలను, ద్వేషాలను, కోపాలను, ఇంకా భయంకరమైన పాపములను విడిచిపెట్టి తాను మొదట సృష్టించిన ఆ మొదటి సృష్టిలో ఉన్న ఆ పవిత్రతలోకి మనుషులందరినీ తీసుకెళ్ళడానికి హీ కేమ్ టు దిస్ వరల్డ్. అవన్నీ చేయడానికి లోకానికి ఆయన వచ్చాడు. నేనే అని చెబుతున్నాడు. అక్కడ నేను కూడా అని చెప్పట్లేదు ఎక్కడ కూడా. చూద్దాం మంచి మాట యోహాను సువార్తలోని 14వ అధ్యాయంలో చూడన్నా. యోహాను సువార్తలోని 14వ అధ్యాయము 6వ వచనము యేసు చెబుతున్న మాట, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడును కూడా తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని, సృష్టికర్తను కూడా ఎరిగిందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు అని ఆయన చెబుతున్నారు ప్రభువారు. ఒక మాట అర్థం చేసుకోవాలి. హూ ఇస్ జీసస్ క్రైస్ట్? ఆలోచిస్తే హీ ఈజ్ గాడ్ ఇన్కార్నేటెడ్. దేవుడు సృష్టిని సృష్టించిన దేవుడు. ఆ మార్గం, పరలోక రాజ్యానికి, మోక్ష మార్గానికి వెళ్ళి మార్గము తెలిసిన ఏకైక వ్యక్తి. దిస్ ఈజ్ నాట్ ఎ రిలీజియస్ సింక్రటిజం. ఫ్రూట్ సలాడ్ కాదు ఇది. అన్ని మతాలు ఒక దగ్గరికి వచ్చేసి అందరం కలిసి ఒకటే పంచుకుంటామన్న ఫ్రూట్ సలాడ్ కాదు ఇది. దిస్ ఈజ్ నాట్ ఎ రిలీజియస్ సింక్రటిజం. దిస్ ఈజ్ రిలీజియస్ ప్లూరలిజం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హీ ఈజ్ గాడ్ అలోన్. హీ ఈజ్ క్లెయిమింగ్ హిమ్సెల్ఫ్. నేను దేవుడను, నా ద్వారానే తప్ప పరలోక రాజ్యానికి ఎవ్వడను ఎక్కిపోలేడను, మోక్ష మార్గానికి ఉన్న మార్గము నేనే అని చెబుతున్నప్పుడు ఎవరి ద్వారా వింటారు ఈ మాటలు? ఎవరు అనగలుగుతారు ఇంత అధికారముతో? ఎవరు చెప్పగలుగుతారు ఇంత అధికారము చేత? నువ్వు మోక్ష మార్గంకి వెళ్తావా? చలో నేను తీసుకెళ్తాను. నేను
నీకు ఈ లోకము నుండి పరలోకంలోకి వెళ్ళాలా, మోక్షము ధ్యానం, మనుషులందరూ కూడా పరమాత్మలో మమేకమవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఏ విధంగా మమేకమవుతావో ఎవ్వరూ చెప్పరు. ఇది మార్గమేమో అంటారు, కానీ అదే మార్గం అని చెప్పింది మాత్రం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. దట్ ఈస్ ద రీజన్ హీ యూజ్ ద వర్డ్ ఐ యామ్ వాట్ ఐ యామ్. నేను ఉన్నవాడను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెబుతున్నప్పుడు ఏ వ్యక్తి అయితే దేవుని వెతకడానికి ప్రయత్నం చేస్తాడో వాడు చేసే మొదటి పని తనను తాను వెతుక్కుంటాడు. ఫస్ట్ నేను ఎవడనని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎవరు తీసుకొచ్చారు, ఎక్కడికి వెళ్తాను, నా మరణం ఎప్పుడు, నా మరణం తర్వాత జీవం ఉందా, నా మోక్షం అంటే ఏంటని ఈ ప్రశ్నలతో ప్రారంభిస్తాడు. ఆ ప్రశ్నలతో ప్రారంభించినప్పుడు దానికి సమాధానము ప్రపంచవ్యాప్తంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక్కసారి బైబిల్ చదివితే అక్కడికి వచ్చేసి కూర్చుంటాడు. ఈయన మార్గమని చెబుతున్నాడు, ఈయన మాత్రమే చెప్పడం మాటనని. మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ వి ఆర్ నాట్ రిలీజియస్ పీపుల్. మనం మత సంబంధమైన వ్యక్తులం కాదండి. మతం అని 323 సంవత్సరంలో ఎడిక్ట్ ఆఫ్ మిలాన్లో జరిగిన ఆ సందర్భంలో సభలో మరి కాన్స్టంటైన్ ద కింగ్, ద రోమన్ ఎంపరర్, ఆయన అప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో క్రైస్తవుల పైన జరుగుతున్న దాడులను ఆయన అడ్డగించడానికి క్రిస్టియానిటీని అఫీషియల్ రిలీజన్గా చేశాడు. ఇట్ మైట్ బి ఫర్ పొలిటికల్ రీజన్స్, ఇట్ మైట్ బి ఫర్ గుడ్ రీజన్స్, తెలియదు. కానీ 323 సంవత్సరంలో జరిగిన సందర్భం అది. 4వ శతాబ్దంలో జరిగిన సందర్భాలు అవి. అదే 4వ శతాబ్దంలో జరిగిన అనదర్ సందర్భం గురించి మనం మాట్లాడుకుంటే ద నైసియా ద అపోస్తుల తీర్మానము, ద క్రీడ్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆయన అంటారు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు, ఈ లోకానికి వచ్చిన రక్షకుడు అని నమ్ముతారు. ద సన్ హెస్ కమ్ టు డెలివర్ అస్. మరి హూ ఇస్ దిస్ సన్? ఆనాడు మొదలుకొని ఈనాడు వరకు ఒక ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా ఒకే ప్రశ్న వేస్తున్నారు. ద నైసియా క్రీడ్ కూడా చెప్పిన మాట అయినా ఈరోజుకి అదే ప్రశ్న. ఆ ప్రశ్న ఏంటో తెలుసా? హూ ఈజ్ జీసస్? హూ ఈజ్ దిస్ జీసస్? ఈరోజు వచ్చిన ప్రశ్న కాదు, ఈరోజు వరకు కూడా అనేక మంది ఆ ప్రశ్న వెనుకనే తిరుగుతున్నారు, ఆ ప్రశ్నలనే అడుగుతున్నారు. ఆయన మాటలనే విందాము. హెబ్రీ రాసిన పత్రికలోని 13వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. యేసుక్రీస్తు నిన్న, నేడు, రేపు నిరంతరము ఒక్కటైన వాడిగా ఉన్నాడైన. చాలమ్మా, ఎవరైనా? హూ ఇస్ జీసస్? నిన్న, నేడు, నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. నిన్నున్నట్టు నువ్వు ఉన్నావా ఈరోజు? నిన్నున్నట్టుగా ఈరోజు ఉన్నావా? నిన్న ఆలోచనలు కనీసం ఈరోజు గుర్తున్నాయా? ఆయన విధంగా కాదు. నిన్న అంటే పురాతన కాలం మొదలుకొని ప్రస్తుత కాలం మొదలుకొని భవిష్యత్ కాలములో వరకు ఒక్కడై ఉన్న దేవుడు, మొదటివాడు, కడపటివాడు. ప్రకటన గ్రంథం చూద్దాం మనము. ప్రకటన గ్రంథంలోని 22వ అధ్యాయం ఆఖరి అధ్యాయంలో ప్రభువారు రెడ్ లెటర్ వర్డ్స్ చెప్పబడిన మాట. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయము 12, 13 వచనాలు. ఇదిగో నేను ఎవరేమంటాడు, త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు, నేనే ఒమేగాయు, నేనే మొదటివాడను, నేనే కడపటివాడను, నేనే ఆదియునై ఉన్నవాడను, నేనే అంతమునై ఉన్నవాడను. నేనే. He is the one. He is the one alone. Yahshar, Asher, Yahshar. I am what I am. నేనే అని చెబుతున్న మాట ఎంత గొప్ప మాట. అధికారంతో చెబుతున్న మాట,
సృష్టికర్త మాత్రమే చెప్పదగిన మాట, సృష్టికర్తకు మాత్రమే ఆపాదించదగిన మాట నేనే అన్నమాట. మొదటి వాడను నేనే, నాకు ముందెవ్వరు లేరు. కడపడే వాడను నేనే, నా తర్వాత ఎవరు లేరు. ముందున్న వాడను నేనే, నాకు ముందున్నవాడు ఎవడు లేడు. అర్థమవుతుందా? సమస్తములు జీవించు వాడను నేనే అంటే నాకు ముందు ఏ జీవము లేదు. ఏ జీవమైనా నా జీవం తర్వాతనే. అర్థమవుతుందా? హౌ కెన్ జీసస్ కెన్ టాక్ లైక్ దిస్? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు కేవలం ఒక ప్రవక్తగా మరి మాట్లాడుకుంటున్న మనుషుల మధ్యలో కేవలం ఒక మనిషిగా ఉన్న వ్యక్తి మాట్లాడదగిన మాటలు ఇవన్నీ మాట్లాడలేడే? మాట్లాడడానికి చాలా ధైర్యం కావాలి. మీలో ఉన్నవారు చెప్పగలుగుతారా? నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవమును, నా ఎంబడి రండి, నేను బస్ స్టాప్ తీసుకువెళ్తా అంటారా? పర్లోక రాజ్యానికి తీసుకెళ్తా అంటారా? అన్నలేరు. నీకు దారి తెలిస్తేనే నువ్వు దారి వేయగలుగుతావు. నీకు దారి తెలియకపోతే నువ్వు దారి వెయ్యలేవు. యా దారిలో ఎవరిని నడిపించలేవు. దారి తెలిసిన వ్యక్తి యేసు ప్రభువారు. నేను నమ్మిన దేవుడు ఎటువంటి దేవుడు? ఎందుకు నమ్మనంటే క్రైస్తవులు చెప్పే మాట, నేర్చుకున్న మాట, అంగీకరించిన మాట, గొప్ప మాట చెప్పమంటారా? ఒక దారిలో మీరు తెలియని దారిలో మీరు వెళ్తున్నారు. మీకు డివైడర్ కనిపిస్తుంది. లెఫ్ట్ వెళ్ళాలా, రైట్ వెళ్ళాలో, స్ట్రైట్ వెళ్ళాలో తెలియని ఒక చౌరస్తా వచ్చినప్పుడు అక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒకరేమో బ్రతికున్నాడు, ఒకరేమో చనిపోయి ఉన్నారు. ఎవరి మాట వింటావు? ఎవరు వెళ్ళి అడుగుతావు? నువ్వు జీవించి ఉన్న బ్రతికున్నవాడు ఏది చెప్తే అది వింటావు. ఎందుకంటే మన నమ్మకము ఆయన మార్గంలో మనకంటే ముందు నుంచే ఉన్నాడు. నా దేవుడు, నా క్రీస్తు ఈరోజు కూడా బ్రతికే ఉన్నాడు. మన మధ్యలో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనం నడిపిస్తున్నాడు, గమ్యాన్ని చేరుస్తాడు. మనిషిగా నమ్మినా నువ్వు నమ్మకపోయినా దేవుడు కాకుండా మానడు. దేవుని నమ్మిన బిడ్డలు దేవుని నమ్మామనుకొని పాపాలు చేయొచ్చు, కానీ దేవుడు ఎప్పుడు పాపి కాదండి. అన్ఫార్చునేట్లీ క్రైస్తవం క్రీస్తును ప్రకటిస్తుంది, కానీ క్రీస్తులాగా మారట్లేదు. అక్కడ అరక కొరక కొంతమంది దేవుని ప్రచురించుతో పాటు సంఘానికి, సమాజానికి సేవ చేస్తూ క్రీస్తు యొక్క ప్రేమతత్వాన్ని బోధిస్తున్నారు. కానీ చాలామంది క్రీస్తుని ఎరిగామని అనుకుంటూనే క్రీస్తు జీవించవలసిన జీవన విధానాన్ని వాళ్ళు అవలంబించలేకపోతున్నారు. ప్రభువారు ఇచ్చిన 2 ఆజ్ఞలు, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శరీరం, నీ పూర్ణ వివేకముతో నువ్వేం చేయాలి? నీ దేవుడైన యెహోవాను సేవించుము. అవునా? 2వ ఆజ్ఞ గురించి మాట్లాడేటప్పుడు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నప్పుడు మొదటి దేవుడు ఉన్నాడని విశ్వసిస్తే విశ్వాసము నీ క్రియ ఎదుటివాడిని ప్రేమించడంలో కనబడుతుంది. ప్రభువారు కనపరిచారు. ఆయన దేవుడుగా ఉన్నప్పుడు, పరలోక రాజ్యం ఉన్నప్పుడు సృష్టిని చేసి మనుషుల్ని కనికరించాడు. ఈ లోకంలోకి వచ్చినప్పుడు దరిద్రులను, దీనులను, పనికిమాలిన వారిని, కుష్ఠరోగులను, చనిపోయిన వారిని, రక్తస్రావం కలిగిన స్త్రీని మనుషులు దూరం పెట్టిన ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి నిన్ను మనుషులు దూరం చేసుకుంటారేమో, నిన్ను సృష్టించిన వాడు నేను నిన్ను దూరం చేసుకునని కుష్ఠవ్యాధి గల వారిని, పాపంలో ఉన్న మనుషులను, బంధకాలలో ఉన్న మనుషులను, అపవిత్రాత్మల చేత పీడింపబడుతున్న మనుషులను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తన ప్రేమను చూపించి తన దైవత్వాన్ని కనపరుచుకున్నాడు. ఆయన క్రీస్తు మనలో ఉంటే, ఈరోజు క్రిస్మస్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు క్రీస్తు పుట్టాడంటే ఎక్కడ పుట్టాలి? మనలో పుట్టాలి. మనం తిరిగి జన్మిస్తేనే కానీ ఆ పుట్టుక మనకు అర్థం కాదు. తిరిగి జన్మించడం అంటే వెనక్కే మార్చడం కాదు, వెనక్కి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడము. ముందున్నవి దేవుడు ఇస్తున్నాడు. అనేక సందర్భాల్లో ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి కెయాటిక్ సందర్భాల్లో మనం కనబడుతున్న ఇంకా భయంకరమైన పరిస్థితుల్లోకి మనం వెళ్తున్నప్పుడు ఆ వెళ్ళినా కూడా నీలో క్రీస్తు జన్మించేటైతే నీ చుట్టుపక్కల భయంకరమైన పరిస్థితులు ఉన్నా కూడా నీలో ఆయన శాంతి ఉంటుంది. యు విల్ హ్యావ్ హిస్ పీస్ ఇన్ యూ. అర్థమవుతుందా? 3 ప్రపంచ యుద్ధానికి ప్రపంచమంతా సిద్ధమవుతుంది. 2 ప్రపంచ యుద్ధాల్లో ఏం నేర్చుకున్నారో తెలియదు. 3వ ప్రపంచ యుద్ధము భూమిని సగం ఖాళీ చేసే ప్లాన్లు చేసుకుంటూ 3వ ప్రపంచ యుద్ధానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరి ఇవి జరుగుతున్నప్పుడు భయము మనుషుల్లో పట్ట, ఆందోళన మనుషుల్లో పట్ట. అర్థమవుతుందా?
గమనిస్తుండండి. దిస్ ఇస్ లాట్ అటర్ chaos అక్రాస్, బట్ జీసస్ ఈజ్ ద పీస్ మేకర్. హీ ఈజ్ ద వన్ హూ గివ్స్ పీస్ టు ద వరల్డ్. ఈరోజు కూడా ఆయన మనకు కావాలి. ఆలోచన చేద్దామా? నిజంగా ఆలోచన చేద్దామా? క్రైస్తవం అన్న మతము కావాలా? క్రీస్తు అన్న మార్గం నీకు కావాలా? డిసైడ్ యువర్ సెల్ఫ్. మతము నిన్ను మూర్ఖుని చేస్తుంది. క్రీస్తు మార్గము నిన్ను జ్ఞానవంతమైన మార్గం వైపు నడిపిస్తుంది. ఎదుటివాడిని ప్రేమించమని చెబుతుంది, శత్రువుని ప్రేమించమని చెబుతుంది, క్షమించమని చెబుతుంది. ఏది కావాలి? మూర్ఖత్వం కావాలా లేదా మంచి మార్గం కావాలా? నిర్ణయం దేవుడు మనకి వదిలేస్తున్నాడు. ప్రపంచానికి ప్రేమను పరిచయం చేద్దాం. ప్రపంచానికి సమాధానం ఏంటో పరిచయం చేద్దాం. ఇది మొదలుకొని మనం చేస్తున్న ఉద్యోగాల్లో, మనం ఉంటున్న పనిపాట్లలో, మనం జీవిస్తున్న ప్రపంచంలో మనము క్రీస్తు ప్రేమను ప్రకటించే వారిగా ఉందాం. అటువంటి బ్రతుకును, జీవన విధానాన్ని దేవుడు మనకి ఇవ్వాలని కోరుతూ మరి ఈనాటి యొక్క ప్రసంగాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తలలు ఉంచుదాం. నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. పరిశుద్ధులైన దేవా, మీకు స్తోత్రములు నాయన. నిజమైన ఆయన, మా సృష్టికర్తవు నీవు, మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవు నీవు. నీ ప్రేమను అర్థం చేసుకోలేక, నీ ప్రేమ తత్వాన్ని అర్థం చేసుకోలేక తండ్రి ఇటు అటు తిరుగుతూ భయంకరమైన పరిస్థితులకు పడిపోతున్న మానవ జాతి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, నువ్వు సృష్టికర్తవు, మీ సృష్టిని ప్రేమించిన వాడవు. ఈ సృష్టిని కాపాడడానికి నీ అద్వితీయ కుమారునిగా మీరే ఈ లోకానికి శిరధారిగా వచ్చి ఉన్నారు. తండ్రి, మీ మాటలు వింటున్నాం, మీరు నేర్పించిన మార్గంలో నడుస్తున్నాం. మీ సహాయం దయచేయండి నాయన. మీ పుట్టిన దినమును పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఎంతో సంతోషంతో సంబరాలు చేసుకుంటున్న మనుషులను కలరు. దేవా, ఈ మార్గాన్ని అర్థం చేసుకోలేకుండా ఇంకా వ్యతిరేక భావంతో ఉన్న మనుషులు అనేక మంది ఉన్నారు. తండ్రి, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా మీ ప్రేమతో కాపాడండి నాయన. జ్ఞాన మార్గము క్రీస్తు మార్గం అని తెలుసుకున్నటకు సహాయం దయచేయండి. మేము మంచి వాళ్ళము, గొప్పవారము కాదనైనా నిమిత్త మాత్రము, పనికి మాలిన వారము, పక్కకు పడేసిన వాళ్ళము, అంటరాని వారిగా ఉన్నాం. మీరు మా దగ్గరికి వచ్చారు, మాలో ఒకటిగా వచ్చారు, మమ్మల్ని ఆదరించారు. మంచి మార్గం వైపు ప్రపంచానికి శాంతి సందేశము అందించడానికి మా దగ్గరికి వచ్చారు. ఈ శాంతి సందేశాన్ని ఈరోజు మరొక్కసారి మేము నెమరు వేసుకున్నట్టుకు అవకాశం ఇచ్చినందుకు మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటున్నాను. వారిని గొప్పగా ఆశీర్వదించండి. వాళ్ళ ఉద్యోగాల్లో, వారి పనిపాట్లలో, వాళ్ళ కష్టమును ఆశీర్వదించండి. శాంతి సమాధానము చేత బిడ్డలు వర్ధిల్లినట్లుగా అనేక మందికి మీ శాంతి సందేశాన్ని ప్రకటించే బిడ్డలుగా మారు మనస్సు పొంది మీరే మార్గము, సత్యము, జీవమని తెలుసుకొని తమ హృదయాలు మార్చుకొని మీలో మమేకమవునట్లుగా, మీ మోక్ష మార్గంలో నడుచున్నట్లుగా, నిత్య జీవంలో అడుగుపెట్టినట్లుగా సహాయం దయచేయబడుచున్నాం. ఈరోజు వర్తమాన కొరకు నన్ను నిలబెట్టుకున్నారు. నాలో ఏ యోగ్యత లేదనైనా మీరు మాట్లాడించారు, మీ బూరగా వాడుకున్నారు. కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మీరే మాకు తోడుగా నీడకు నడిపించబడచ్చు. యేసు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.